ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి న్యూ ఇయర్ మెడిటేషన్స్ లో భాగంగా సెకండ్ డే సంబంధించి మనం ధ్యానిద్దాము. అండ్ ఇంకొకటండి, ఈ 40 days మెడిటేషన్స్ ఏంటంటే, మరి 40 days లాస్ట్ ఇయర్ ఎండింగ్ ప్రేయర్స్లో మరి నేను పార్టిసిపేట్ చేసే విధానంలో మరి దేవుడు ఒక్కొక్క మాట ద్వారా, అంటే నేను డైలీ డివోషన్లో కానీ ఆ సమయంలో నాకు వచ్చిన ప్రేరేపణను బట్టి కానీ ఆ మాటను బట్టి నేను ఏ రీతిగా మరి బలపరచబడినానో, ఆదరించబడ్డానో, మరి ఏ మాట పెయిన్ఫుల్గా అనిపించి లేఖనాల ఆధారంగా నేను కంఫర్ట్ పొందుకున్నానో. ఎందుకంటే మనం డైలీ నిత్య జీవితంలో అనేకమైన వాగ్దానాలను కానీ మరి ఆయన స్వరం ద్వారా కానీ దైవజనుల ద్వారా కానీ వింటూ ఉంటాము. బట్ ఇది ఒక దీక్షలాగా మరి నిష్ఠ ప్రతిష్టతో కొనసాగించబడతా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి మాట కూడా ఒక వండర్గా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. అలా అనిపించిన ఒక లేఖనం చూద్దాము. కీవర్డ్స్గా సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. మరి గుణవతి అయిన భార్య దొరకటం అరుదంట. ముత్యంతో ఎందుకు పోల్చారు అంటే, ముత్యం కంటే చాలా ప్రెషర్ స్టోన్స్ ఉన్నాయి, అంటే డైమండ్స్ ఉన్నాయి. మరి ముత్యంతోనే ఎందుకు పోల్చారు అన్నది, ముత్యం అన్నమాట నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. మరి దాని గురించి చూసినట్లయితే ముత్యం ఎలా ఫామ్ అవుతుంది అని, మరి ఆల్చిప్పలో ఏదన్నా పరాన్నజీవి కానీ శాండ్ పార్టికల్స్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు అది ఒకలాంటి ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తుందంట. ఆ ఫ్లూయిడ్ ఏంటంటే ఆ శాండ్ చుట్టూ ఏదైతే పార్టికల్ వెళ్ళిందో దాని చుట్టూ ఆ ఫ్లూయిడ్ మొత్తం ఫామ్ అయ్యి పోను మంత్స్, డేస్ అట్లా దాన్ని ఒక ముత్యంగా తయారవుతుంది. మరి నేటి దినాలలో దొరుకుతున్నవన్నీ మనకి పంట సాగులాగా ముత్యాలను సాగు చేస్తూ కల్టివేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ అరుదు అని చెప్పింది నిజంగానే. మరి ఇంత ప్రాసెస్ జరగాలంటే నియర్ అబౌట్ 15 months పడుతుందంట ఒక్క పర్ల్ అలా ఫామ్ అవ్వటానికి. ఆ శాండ్ పార్టికల్ వెళ్ళి ఆ ఫ్లూయిడ్ రిలీజ్ అయ్యి మరి దానికి ప్రాసెస్ ఉంటుంది కదా, అందుకనే అంత అరుదు అని చెప్తా ఉన్నారనమాట. అలాగే మరి దీనికి నాకు అనిపించింది ఏంటంటే, ఆ ఫ్లూయిడ్ మరి శాండ్ పార్టికల్ వెళ్ళిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫ్లూయిడ్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. అలాగే మరి కన్నీటి ప్రార్థన అనుభవం చాలా అనిపించింది నాకు. నిజమే కదా, మన నిత్యవారి జీవితంలో కూడా ప్రతిదానికి మనం ఏడ్చే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ చాలా సందర్భాలలో మనం పొందుకోలేకపోతూ ఉన్నాము. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? మరి కన్నీటితో ప్రార్థించిన కొన్ని అనుభవాలు లేఖనాల ఆధారంగా చూసినట్లయితే, మరి 2 రాజులు 20 అలాగే 3వ వచనంలో మరి రాజన్న హిజ్కియా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తున్నారు. తను అక్కడ చేసింది ఏంటంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కన్నీరు కార్చడానికి ముందుగా తన స్టేటస్ ఏ రీతిగా ఉన్నది, తను ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నదంటే, 1 యథార్థ హృదయంతో ఉన్నాడు, 2 సత్యముతో ఆయన సన్నిధిని నడుచుకుంటా ఉన్నాడు, 3 ఆయన దృష్టికి సమస్తము కూడా అనుకూలంగా జరిగించాడంట. దేవునికి స్తోత్రం. మరి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా మన యథార్థ హృదయంగా ఉన్నామా, మన సత్యంతో ఆయన సన్నిధానంలో ఉంటున్నామా, సమస్తము కూడా ఆయన చిత్తానుకూలంగా అనుకూలంగా జరిగిస్తున్నామా లేదా అని చూచినప్పుడు అప్పుడు వెంటనే యెషయా ప్రవక్తను మరలా పంపించి, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితినని దేవుడు చెప్పిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మన కన్నీటిని చూడాలంటే ఈ 3 అనుభవాలు ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మరి మనం యోషియాని చూచినట్లయితే మరి తను కూడా దీనత్వం ధరించి కన్నీరు విడిచారని మరి అక్కడ ప్రవక్త అయిన హుల్దా
మరి దేవుని దగ్గర నుంచి మాట తీసుకొని యూదారాజుకి వర్తమానం పంపించడం మనం చూస్తా ఉన్నాము. ఏ రీతిగా దీనత్వం ధరించి కన్నీరు విడిచాడో అప్పుడు అంగీకరించబడటం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, 2:12 చూసినట్లయితే ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు అని అక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. మరి కన్నీరు విడిచటానికి కూడా ఉపవాసం అన్నది తోడైతే అప్పుడు మరి యోవేలు 1వ అధ్యాయం మొత్తం మరి ఏ రీతిగా నష్టపోతా ఉన్నారు అదంతా చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే 2వ అధ్యాయంలో ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు నిండైన మెండైన దీవెనల వర్షం కురిపించడం అక్కడ మనం చూస్తా ఉన్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. 4th వన్ చూసినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మరి యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు మరి ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి మరి కన్నీటితో ప్రార్థించినప్పుడు అంగీకరించబడటం కూడా మనం చూస్తా ఉన్నాము. మనం మొత్తము మరి మనం కన్నీరు విడిచినప్పుడు దేవుడు మనల్ని చూడాలన్నా, అంగీకరించబడాలన్నా, అలాగే నిండైన మెండైన ఆశీర్వాదాలు కోల్పోయినవి సమకూర్చబడాలన్నా మనం మొత్తంగా మరి 4 పాయింట్స్ ధ్యానించాము. అనుకూలంగా సమస్తం జరిగించాలి, యథార్థ హృదయం ఉండాలి, సత్యంతో ఆయన సన్నిధానంలో నడుచుకోవాలి, అలాగే దీనత్వం ధరించి తగ్గింపు మనసుతో ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఈ రీతిగా ప్రార్థించినప్పుడు మరి ఆ శాండ్ పార్టికల్ వెళ్ళి మరి ఫ్లూయిడ్ ద్వారా ఏ రీతిగా అమూల్యమైన అరుదైన ముత్యంగా తయారవుతా ఉన్నదో మన కన్నీరు కూడా వీటితో ఈ అనుభవాలతో కన్నీరు కార్చినప్పుడు నిత్యంగా మరి ఆయన బుడ్డలో మన కన్నీటిని దాచే దేవుడే ఉన్నాడు. మరి కీర్తన 56:8 ఉంటది కదా, నా కన్నీళ్లు నీ బుడ్డెల్లో ఉన్నాయని, అక్కడ నీ కవిలలో ఉంచబడి అని కీర్తనాకారుడైన దావీదు గారు చెప్తా ఉన్నారు. సో మనం కూడా మరి ప్రార్థన చేసింది పొందుకోవాలంటే మరి ఇంత కన్నీరు కారుస్తున్నాను, నా కన్నీరు వృధా అయిపోతుంది, నా ప్రార్థన దేవుడు చూడట్లేదు, అంగీకరించట్లేదు అనుకోకుండా మరి యథార్థ హృదయంతో ఉందాము, దీనత్వం కలిగి ఉందాము, ఉపవాసం ఉందాము, ఆయన యందు భయభక్తులు కలిగి సత్యముతో ఆయన సన్నిధిని నడుచుకున్నప్పుడు నిత్యంగానే మన ప్రార్థన చూస్తాడు, అంగీకరిస్తాడు, నిండైన మెండైన దీవెనల వర్షం కురిపిస్తాడు. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.